జిల్లా మంగళగిరి ప్రజల సహకారంతోనే నగర అభివృద్ధి తెనాలి రోడ్డు విస్తరణకు సహకరించాలి. ముస్లింల ఖబర్స్థాన్కు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ ఒక్క సమాధిని తొలగించం. నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా. మంగళగిరి ప్రజల సహకారంతోనే నగర అభివృద్ధి సాధ్యపడుతుందని, నగరంలోని తెనాలి రోడ్డు విస్తరణకు స్థానిక ప్రజలు కుల మతాలకు అతీతంగా సహకరించాలని కమిషనర్ అలీం బాషా కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ, నగరంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్తో ఎంతో మంది ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తెనాలి రోడ్డు విస్తరణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 60 అడుగుల రోడ్డుగా విస్తరించనున్నామని, ఇందుకు గాను ఇప్పటికే ఉన్న రహదారికి ఇరువైపులా కేవలం 16 నుండి 17 అడుగుల మేర విస్తరించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో అదే మార్గంలో ఉన్న ముస్లిం ఖబర్స్థాన్, శ్మశాన వాటిక లోని ఖబర్ సమాధులు కు వచ్చే ఇబ్బంది ఎంతమాత్రం ఉండదన్నారు. రోడ్డు మధ్యలో 6 నుండి 8 అడుగుల మేర ఫిల్లర్లు వేసి క్యాంటిలివర్, ఫ్లైఓవర్, రహదారి విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ అలీం బాషా స్పష్టం చేశారు. కావున తెనాలి రోడ్డు విస్తరణకు స్థానిక ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సంథింగ్ అరౌండ్ 250 మీటర్స్ దాకా వస్తుంది. 250 మీటర్ పొడవు, 60 ఫీట్. చూడడానికి ఇప్పుడు ఇక్కడ మనకు యాక్చువల్గా చూసినా కూడా ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది క్యాంటిలివర్. మాట్లాడామండి, వాళ్ళు కూడా చెప్పాము, నేను మీటింగ్ పెట్టి చెప్పాను. సో ఇప్పుడు మిద్దె సెంటర్ 400 మీటర్లు 500 మీటర్లు ఉంటే డిఫరెంట్గా డిజైన్ చేసి ఉండేవాడు. మనకేంటంటే ఇక్కడ దిగిన తర్వాత ఎక్కాలి, పక్కన 2 రోడ్లు వస్తాయి. దానికంటే ముందు బెల్గొండ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు, రైట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది. వాళ్లకు యాక్సెస్ ఇవ్వాలి. వాళ్ళకి యాక్సెస్ ఇస్తూ పైకి వెళ్ళి మళ్ళీ మిద్దె సెంటర్లో దిగేయాలి. టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అందువల్ల ఏం చేసామంటే దాన్ని ప్రాపర్గా ఎక్కడ కూడా లోపల పిల్లర్స్ అనేది లేకుండా రోడ్డు మధ్యలోనే ఎంత కాంక్రీట్ స్టీల్ కానీ దాని ప్రకారం డిజైన్ చేసి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం కూడా 60 ఫీట్ స్లాబ్ వేయడం జరుగుతుంది, కాంక్రీట్ స్లాబ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మంగళగిరి పట్టణంలో ప్రధానంగా ఎంటీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణ, తెనాలి రోడ్డు విస్తరణ అనేది చాలా సంవత్సరాలుగా ప్రతిపాదన ఉంది. దీనికోసము లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా మనము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే దీన్ని మనకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ ఆర్డీపీ మొత్తం కూడా దీంట్లో 40 ఫీట్ అంతకుముందు 2 దఫాలుగా ఉండింది. మిద్దె సెంటర్ నుంచి రాజు సెంటర్ వరకు 60 ఫీట్ పాత జెడ్డీపీ ప్రకారం 60 ఫీట్ ఉంది. అదేవిధంగా గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మిద్దె సెంటర్ వరకు 40 ఫీట్ ఉంది. దాన్ని మొత్తం యూనిఫామ్ విడ్త్గా చేయాలని చెప్పేసి 60 ఫీట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ 60 ఫీట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే 35-40 ఇయర్స్ వరకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యాలు సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఇది ప్రపోజ్ చేయడం జరిగింది. యూనిఫామ్ విడ్త్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ముస్లిం కబ్రస్థాన్ అనేది ఒకటి ఇష్యూ ఉంది. దాంట్లో కొంత అపోహలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ 60 ఫీట్ వైడనింగ్లో మనం చూస్తే ఈ యొక్క మనకు అఫెక్ట్ అయ్యేది టోటల్గా 60 ఫీట్ తీసుకుంటే ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ కబ్రస్థాన్ దగ్గర దాదాపు 26 ఫీట్ మాత్రమే ఉంది. 26 ఫీట్ 6 ఇంచెస్ ఉంది. అదేవిధంగా మొత్తము మనకు టోటల్గా చూసుకుంటే మనకు ఇక్కడ 164 ఫీట్ లెంగ్త్లో అఫెక్ట్ అవుతుంది. అంటే 50.20 మీటర్స్ చెప్పాలంటే 50.20 మీటర్స్ అఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా టోటల్ ఏరియా తీసుకుంటే ఎంత అఫెక్ట్ అవుతుంది 60 ఫీట్ అని చెప్పుకుంటే 306.61 స్క్వేర్ యార్డ్స్ మనకు అఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా 256.35 స్క్వేర్ మీటర్స్ అఫెక్ట్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము లాస్ట్ అంటే ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్క దీన్ని కూడా మత విశ్వాసాలను గౌరవించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనలు కూడా మేరకు దీన్ని పూర్తిగా లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని 5 ఫీట్ ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి అక్కడ కబ్రస్థాన్ మీద దాని రోడ్డు ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా రోడ్లో పిల్లర్ వేయడం జరుగుతుంది. రోడ్లో మాత్రమే పిల్లర్ వేయగలుగుతుంది. పిల్లర్ వేసి దానికి క్యాంటిలివర్ పోర్షన్ అంటే స్టార్టింగ్లో మనకు చూస్తే దాదాపు ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో బెల్గొండ యొక్క కాంపౌండ్ వాల్ ఉందో కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ ఉందో కాంపౌండ్ వాల్ దగ్గర 1 ఫీట్ హైట్లో వస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇది 2.5 ఫీట్ నుంచి 3 ఫీట్ ఆల్మోస్ట్ 1 మీటర్ 3.1 మీటర్కి వస్తుంది. ఎక్కడ కూడా ఎగ్జిస్టింగ్ బరియల్స్ డిస్టర్బ్ కాకుండా మేము ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంటే ఇది చిన్న హర్డిల్స్ ఉన్నా కూడా ఎందుకంటే లెంగ్త్ ఓన్లీ 164 ఫీట్ ఉంది కాబట్టి 164 ఫీట్లోనే యాక్చువల్గా మనకు ఎలివేషన్ రావాలి.
అట్ ది సేమ్ టైం మిద్దె సెంటర్ జంక్షన్లో దిగాలి. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని అధిగమించి ఎంత ఖర్చు ఎంత అయినా సరే పర్లేదు, ఎక్స్ట్రా కూడా మనకు ఒక ఎంత ఖర్చు అయినా కూడా దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ 3 months నుంచి కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ప్రతిపాదనలు టెక్నికల్ మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 16.9 crores ఆల్రెడీ మనకు రావడం జరిగింది. దాన్ని మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాపర్గా దీన్ని స్టడీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతోనే దీనికి టెక్నికల్ శాంక్షన్ కూడా మనం ఒక కన్సల్టెంట్ నియమించుకొని దీన్ని కన్సల్టెంట్ ద్వారా చేసుకొని వేరే 2-3 కూడా ఏజెన్సీస్తో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంత దీని క్లారిటీ మనము ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, ఎక్కడ కూడా ఏ బరియల్స్ డిస్టర్బ్ కావు అనే క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు మీట్ పెట్టడం జరిగింది. గౌతమ్ బుద్ధ రోడ్ ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మిద్దె సెంటర్ నుండి దిగేయాలి. ఇక్కడ ఏంటంటే లెంగ్త్ ఎక్కువగా ఉంటే మనకు టెక్నికల్గా వేరే విధంగా డిజైన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ టోటల్ లెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మిద్దె సెంటర్ వరకు రోడ్ మనకు తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువలోనే దాని ప్లాన్ అనుగుణంగా మనం డిఫికల్టీస్ ఉన్నా కూడా ప్లాన్ చేయడం జరిగింది.